గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అరేబియన్ నైట్స్ కథలు ఎలా పుట్టాయి దాని గురించి తెలుసుకుందాం. అందులో కథలు తెలుసుకుందాం. పర్షియా దేశంలో చాలా కాలం కిందట ఒక రాజు ఉండేవాడు. అతనికి 2 కొడుకులున్నారు. పెద్దవాడి పేరు షారియాన్, చిన్నవాడి పేరు షాజమాన్. తండ్రి మరణానంతరము వంశాచార ప్రకారం పెద్ద కొడుకైన షారియాన్ సింహాసనం అధిష్ఠించాడు. తండ్రి రాజ్యానికి అతను రాజయ్యాడు. అతని తమ్ముడు షాజమాన్ సామర్కండ్కు రాజయ్యాడు. షారియాన్ తన రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు. అందుచేత అతని ప్రజలెంతగానో అభిమానించేవారు. రాజుని దేవుడిలాగా కొలిచేవారు. అతని మంత్రి చాలా సమర్థుడు, తెలివైనవాడు. చక్కని రాజు, చక్కని మంత్రి, వారి పాలనలో ప్రజలు హాయిగా జీవించేవారు. కొంతకాలానికి 2 అన్నదమ్ములకు పెళ్లిళ్ళైనాయి. వాళ్ళు సుఖంగానే ఉండేవారు. ఒకనాడు షారియాన్కు తన భార్య మోసం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు తన తమ్ముడి భార్య కూడా భర్త పట్ల న్యాయంగా ప్రవర్తించడం లేదని కూడా తెలిసింది. దాంతో అతనికి ఆడవాళ్లందరి మీద అసహ్యము, ద్వేషము కలిగాయి. తన భార్యను ఊరి తీయమని భటులకు ఆజ్ఞాపించి మంత్రిని పిలిచాడు. మంత్రి, ఈనాటి నుంచి నేను పెళ్లి చేసుకోబోయే స్త్రీ 1 రోజు మాత్రమే నాకు భార్యగా ఉంటుంది. మర్నాడు ఆమె తల నరికివేయండి. అలా అయితే నన్ను ఏ స్త్రీ కూడా మోసం చేయలేదు అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలకు మంత్రి నిర్ఘాంతపోయాడు. అతని ఆలోచన రాజుకు తప్పని చెప్పడానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు. కానీ మంత్రి మాటలు వినిపించుకోలేదు. ఆనాటి నుంచి రాజు రోజుకొకరిని పెళ్లి చేసుకోవడము, మర్నాడు పొద్దున్నే ఆమె తల నరికివేయడము మొదలైంది. ఈ దారుణానికి ప్రజలు చాలా భయపడిపోతున్నారు. కానీ రాజు మనసు మార్చడం ఎలాగో వారికి తెలియలేదు. ఆ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను రాజు కంటపడకుండా దాచేసేవారు. వృద్ధుడైన మంత్రికి 2 అమ్మాయిలున్నారు. వాళ్ళు చాలా అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా. వాళ్ళంటే తండ్రికి చాలా ప్రాణం. వీరు తమ తండ్రి చెప్పకపోయినా రాజు చేస్తున్న అన్యాయం గురించి తెలుసుకున్నారు. పెద్దమ్మాయి షాజాద్ తెలివైనది. తన తండ్రి ఆ అన్యాయాన్ని సహించలేకపోతున్నా విశ్వాసం కొద్దీ రాజును కొలుస్తూ బాధపడుతున్నాడని వాళ్ళు గ్రహించారు. మర్నాటికి కొత్త పెళ్లి కూతుర్ని ఎక్కడి నుంచి తెచ్చి రాజుకు పెళ్లి చేయాలా అని సతమతమవుతూ ఇల్లు చేరాడు మంత్రి. అప్పుడు షాజాద్ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నా చిన్న కోరిక ఒకటి తీర్చవు అని మెల్లగా అడిగింది. ఏమిటమ్మా అన్నాడు తండ్రి. నాకు రాజుగారిని పెళ్లాడాలని ఉంది. రేపు అతన్ని పెళ్లి చేసుకునేందుకు అనుమతించండి అన్నది. ఆ మాటలు విని మంత్రి నిర్ఘాంతపోయాడు. అమ్మా, నీకు మతి పోలేదు కదా? రాజును వివాహం చేసుకునే అమ్మాయికి ఏం జరుగుతుందో నీకు తెలీదా? మరెప్పుడు ఇలాంటి పిచ్చి కోరికలు కోరకు అని మందలించాడు. నాకు అవన్నీ తెలుసు నాన్న, కానీ నేను మిగిలిన అమ్మాయిల కంటే ఏ విధంగా ప్రత్యేకమైన దాన్నని, నాకేం ప్రత్యేకత ఉందని? రాజుగారిది పిచ్చి. ఆ పిచ్చిని ఆపడానికి నేను ప్రయత్నిస్తాను. నేను ఇందులో జయించితే మిగిలిన అమ్మాయిలను రక్షించబడతారు. నేను నా ప్రయత్నంలో చనిపోయానుకోండి, ఒక మంచి పని కోసం ప్రాణాలు అర్పించిన వీరవంతనవుతాను అన్నది ఆత్మధైర్యంగా. ఆమె చెప్పింది నిజమే అనిపించినా కన్న తండ్రి కనుక అనుమతి ఇవ్వలేక ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక మంచి పని చేస్తానంటే మీరెందుకు ప్రోత్సహించరు? నాకేం భయం లేదు అంటూ తండ్రిని ప్రార్థించింది. నువ్వు ఇలాంటి దుస్సాహసం చేయకుండా ఆపేందుకు మార్గం ఏదైనా లేదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు తండ్రి బాధతో. మీరు నా గురించి ఆలోచన విడిచిపెట్టి నాకు విజయం చేకూర్చాలని ఆశీర్వదించండి అందామె. మంత్రి ఒక నిట్టూర్పు విడిచి, సరే, నువ్వు కోరినట్లే చేస్తాను. నేనే నిన్ను రాజభవనానికి తీసుకువెళ్తాను అన్నాడు విచారంతో. నాకేమీ కాదు, మీరు దిగులు చెందకండి అంటూ ఆమె తండ్రికి ధైర్యం చెప్పింది. ఆ రాత్రి షాజాద్ తన చెల్లెలు దీనార్ జైన్తో తన ప్రణాళికనంతా వివరించింది. ఆమె దానికి అంగీకరించింది. తెల్లవారింది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. రాజు తన ముందుకు మంత్రి తీసుకొచ్చిన అమ్మాయిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆమె సూర్యుని కంటే కూడా వెలిగిపోతుంది. చందమామ కంటే కూడా అందంగా ఉన్నది ఆ చిన్నది. అంత అందగతను తానింతవరకు ఎప్పుడూ చూడలేదు. మంత్రి ఏనాడు ఇలాంటి సుందరిని తన వద్దకు తీసుకురాలేదు. రాజు ఆమెపై నుంచి తన దృష్టిని మర్చుకోలేకపోయాడు. ఆమెను చూస్తూ ఉండిపోయాడు. వారి వివాహం చక్కగా జరిగింది. ఆ సౌందర్య రాశి ఏ విషయమైనా అద్భుతంగా, అనర్గళంగా, చక్కగా మాట్లాడుతుందని రాజు తెలుసుకున్నాడు. మొదటిసారిగా రాజు ఎంతో విచారించాడు. ఎందుకంటే తెల్లవారితో ఆమె ఉండదనే విషయం జ్ఞాపకం వచ్చింది.
ఆ రాత్రి హఠాత్తుగా షాజాద్ విలపించసాగింది. ఏమైంది, నీకేం బాధ కలిగింది రాణి? అడిగాడు రాజు. మరేమీ లేదు ప్రభు, ఈ రాత్రి నా జీవితానికే చివరి రాత్రి కదా. ఈ ఆఖరి రాత్రి నా చెల్లెలతో గడపాలనిపిస్తుంది. నా చెల్లెలంటే నాకెంతో ప్రేమ అభిమానం, చెప్పిందామె ఏడుస్తూనే. దానికి ఏడవడం ఎందుకు, నిమిషంలో నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పిస్తాను అంటూ భటులను పిలిచి ఈమె సోదరి మంత్రిగారమ్మాయి దీనార్ను తక్షణం ఇక్కడ తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. భటులు పరిగెత్తారు. దీనార్ రావడంతో షాజాద్ ఆమెను కౌగలించుకుంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం షాజాద్ను దీనార్ ఇలా అడిగింది. అక్క, ఈ సుదీర్ఘమైన రాత్రి గడపటానికి అద్భుతమైన కథ ఒకటి ఉంటే చెప్పవు? చక్కని కథలెన్నో నీకు తెలుసు కదా. రాజుగారు అనుమతిస్తే అలాగే చెప్తాను అన్నది అక్క. కథలంటే ఎవరికిష్టం ఉండదు, రాజుకైతే కథలంటే మరీ ఇష్టం. అందుచేత అది మంచి పని రాణి, నువ్వు మంచి కథ చెప్పి మమ్మల్ని ఆనందింపచెయ్యి అన్నాడు. ఇక మొదలుపెట్టింది షాజాద్ కథ. కథ వెనుక కథ, కథ తరువాత కథ, అలా వందల వేల కథలు. ఆమె చాలా తెలివైంది కదా. అందుచేత సూర్యోదయ సమయానికి కథ మంచి పట్టులో ఉండేలా చెప్పేది. అంటే అక్కడ మంచి ఉత్కంఠత కలిగించేది. కథను ఎక్కడ ఎలా ఆపేందంటే ముగింపు తెలుసుకోవాలని గిలగిలలాడిపోవలసింది. అంతవరకు కథ విన్నవారు. కథలంటే చెవు కోసుకునే రాజు మిగిలిన కథలను వినడం కోసం షాజాద్ ఊరి శిక్షను వాయిదా వేసేవాడు. ఎందుకంటే మిగతా కథ తెలుసుకోవాలంటే రాత్రి కావాలి. షాజాద్ రాత్రి తప్ప కథ చెప్పకపోవడం ఒక కారణమైతే, పగలు రాజుకు రాజ్యపాలన పనుండడం మరొక కారణం. అలాగే రాత్రి కథ వినడం కోసమని రాజు ఆమె శిక్షను వాయిదా వేస్తూ వచ్చాడు. రోజులు, రాత్రులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోసాగాయి. షాజాద్ కథ చెప్పడంతో అంతటి యుక్తి ప్రదర్శించింది. ఆమె మాటలు కాదు, మంత్రాలే తన కథతో వినే రాజును మంత్రముగ్ధుని చేసింది. కథతో అతన్ని కట్టిపడేసింది. ఆ నీతి కథలను మనసు పెట్టి విన్న రాజు మనసు మెల్లమెల్లగా మంచివైపు తిరగసాగింది. షాజాద్ చెప్పిన కథలు ఆమె అందము, తెలివి రాజును పూర్తిగా పరుచుకొని మంచి మనసు గల మనిషిగా మార్చాయి. రాజు తను ఆమెను పెళ్లి చేసుకుని దీనార్కు తన తమ్ముడితో వివాహం జరిపించాడు. అంతేకాకుండా షాజాద్ చెప్పిన అద్భుతమైన కథలు ముందు తరాలకు మిగిలి ఉండేలా వాటిని పలకాల మీద చెక్కించాడు. షాజాద్ షారియాద్ రాజుకు చెప్పిన కథలే 1001 రాత్రులు అనే పేరుతోనూ, అరేబియన్ నైట్స్ అనే పేరుతోనూ ప్రసిద్ధి చెందాయి. అందులోని కథలే ఈరోజు మీకోసం. పూర్వం ఒక సుల్తాన్ ఉండేవాడు. ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు. ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు. దాని మీద ఏదో మూట ఉంది. సుల్తాన్ తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి, తమ్ముడు, ఆ మూటలో ఏమిటి అని అడిగాడు. బాబూ, ఇవి దోసకాయలు. నా తోటలో కాసిన తొలికాపు తరుణానికి ముందే కోసాము. అందుకని వీటిని తీసుకుపోయి సుల్తాన్ గారికి అమ్ముకుందామని బయలుదేరాను. ఆయన గొప్ప దాత అని చెబుతారు, మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు. వాడు సుల్తాన్ను పూర్వం ఎప్పుడు చూసి ఉండని కారణం చేత గుర్తించలేకపోయాడు. సుల్తాన్ గారు, ఈ దోసకాయలకు ఏ పాటి ఇస్తారనుకుంటున్నావు అని సుల్తాన్ రైతును అడిగాడు. కనీసం 1000 బంగారు దీనారాలన్నా ఇవ్వకపోతారా అన్నాడు రైతు. అది చాలా జాస్తి అని సుల్తాన్ అంటే ఏం చేస్తావు అని సుల్తాన్ అడిగాడు. పోనీ 500 ఇవ్వమంటాను అన్నాడు రైతు. అది ఎక్కువ అంటే ఏం చేస్తావు? 300 ఇవ్వమంటాను అన్నాడు రైతు. అది ఎక్కువ అంటే 200 ఇవ్వమంటాను. అది ఎక్కువ అంటే 100 ఇవ్వమంటాను. అది ఎక్కువ అంటే 50 అడుగుతాను అన్నాడు రైతు. అది కూడా ఎక్కువ అంటే అన్నాడు సుల్తాను. 30 అడుగుతాను. అది ఎక్కువ అంటే నా గాడిదను ఆయన సింహాసనం మీదకి తోలి పారిపోతాను అన్నాడు రైతు. తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు. తరువాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చేశాడు. వస్తూనే ఆయన ద్వారపాలకులతో, నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడికి వస్తాడు, వాణ్ణి ఆపకుండా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు. 1 గంట కల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చి సుల్తాన్ గారి దర్శనం చేసుకోవాలని కోరాడు. ద్వారపాలకులు వాడిని గాడిదని లోపలికి పోనిచ్చారు. దుస్తులు మార్చుకుని తన కోసం ఆవరణలో వేచి ఉన్న సుల్తాన్ను చూసి రైతు గుర్తించలేదు. వాడు దోసకాయల మూటను చేత పట్టుకుని సుల్తాన్ ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు. నా కోసం ఏదో తెచ్చినట్టున్నావే, ఏమిటో అవి అని అడిగాడు సుల్తాన్. ఏలిన వారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అన్నాడు రైతు ఉత్సాహంగా. బేష్, నా అనుగ్రహం ఎంతదాకా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు సుల్తాన్ బిగ్గరగా నవ్వుతూ.
1000 దీనారాలు అన్నాడు రైతు. అది ఎక్కువ అన్నాడు సుల్తాన్. 500 అది కూడా ఎక్కువ. 300 అది కూడా ఎక్కువే. 100 అది ఎక్కువే. 50 అది ఎక్కువే. 30 అది కూడా ఎక్కువే. ఆ పాపిష్టి మొహంవాడు దారిలో కనిపించడం నాకు చేటైంది. 30 దీనారాలన్నా ఇవ్వందే నేను దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు. సుల్తాన్ నవ్వాడే గాని జవాబు చెప్పలేదు. ఇది గమనించిన రైతు ఒక అడుగు ముందుకు వచ్చి సుల్తాన్ ముఖాన్ని మరీ కాస్తగా పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు. హుజూర్, దయచేసి నాకు 30 దీనారాలు వెంటనే ఇప్పించండి, లేకపోతే నా గాడిద బయట కట్టేసి ఉంది అన్నాడు రైతు. సుల్తాన్ నవ్వు పట్టలేక బారిసిపోయిన వెల్లిల్లగా పడిపోయాడు. తరువాత ఆయన తన ఖజాదాను పిలిచి, ఈ రైతుకు 1000 దీనారాలు ఎంచియ్యి, తర్వాత మరో 500 దీనారాలు, తర్వాత 300 దీనారాలు, తర్వాత 100, 50, 30 దీనారాలు వరుసగా ఎంచి ఇవ్వు అన్నాడు. ఒక్క బస్తా దోసకాయలకు 1950 దీనారాలు ముట్టేసరికి ఆ రైతు నోట మాట రాలేదు. వాడు పట్టలేని ఆనందంతో సుల్తానుకు 1000 సలాములు చేసి వెళ్ళిపోయాడు.